మధ్యప్రాచ్యం మరోమారు భగ్గుమంది. ఇప్పటికే ఇజ్రాయిల్ పాలస్తీనా మిలిటెంట్లతో పోరాడుతోంది. ఇక తాజాగా లెబనాన్లోని హెజబుల్లాతో పాటు అటు ఇరాన్తో కూడా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే తాజాగా హెజబుల్లా పెద్ద ఎత్తున రాకెట్లతో దాడులకు దిగడంతో ఇజ్రాయిల్ కూడా పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నద్ధమవుతోంది. దీంతో ఇజ్రాయిల్ తమ దేశంలో 48 గంటల పాటు ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశంలోని మెయిన్ ఎయిర్పోర్ట్ను మూసేశారు. పలు దేశాలకు చెందిన విమానాల రాకపోకలను కూడా రద్దు చేశారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఒక లుక్ వేద్దాం. మధ్యప్రాచ్యంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇజ్రాయిల్ ఓవైపు పాలస్తీనాతో తలబడుతోంది, మరోవైపు లెబనాన్లోని హెజబుల్లాతో తలబడుతోంది. అయితే తాజాగా ఆదివారం నాడు హెజబుల్లా ఇజ్రాయిల్పై పెద్ద ఎత్తున రాకెట్లతో దాడులకు దిగింది. దీనికి బదులుగా ఇజ్రాయిల్ కూడా కౌంటర్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది. వెంటనే వందలాది యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్ వైపుకు తరలించింది. హెజబుల్లా నుంచి వస్తున్న వేలాది క్షిపణులను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. హెజబుల్లా కంటే ముందే దాడులు చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దీంతో మధ్యప్రాచ్యం మరోమారు అగ్నిగుండంగా మారింది. ఇక యుద్ధంలో లెబనాన్కు మిత్రదేశాలు కూడా పాలు పంచుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇరాన్ కూడా రంగంలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఇజ్రాయెల్కు ముందస్తుగా ఇంటెలిజెన్స్ సమాచారం అందించింది. ఇజ్రాయెల్కు ఉత్తరాదిన వేలాది క్షిపణులతో హెజబుల్లా దాడులకు తెగబడుతోందని సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ వెంటనే అప్రమత్తమైంది. గత నెల హెజబుల్లాకు కీలకమైన కమాండర్ను ఇజ్రాయెల్ చంపేయడంతో అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తోంది హెజబుల్లా. ఇక రాకెట్ల వర్షం మొదలు కావడానికి ముందే ఇజ్రాయెల్ 48 గంటల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించింది. పలు గంటల పాటు ఎయిర్పోర్ట్ను మూసివేసింది. విదేశాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దు చేసింది. కాగా హెజబుల్లా సుమారు 200 వరకు రాకెట్లను ప్రయోగించింది. దీనివల్ల పెద్ద డ్యామేజ్ జరగలేదని ఇజ్రాయెల్ చెబుతోంది. రాకెట్ దాడిలో ఓ భవనం శిథిలాలు కూలి సైనికుడిపై పడ్డంతో అతను మృతి చెందాడు. లెబనాన్ వైపు 3 చనిపోయారంటోంది ఇజ్రాయెల్. ఒకవేళ హెజబుల్లా విజయవంతంగా సెంట్రల్ ఇజ్రాయెల్పై దాడులు చేసి ఉంటే దానికి తాము కూడా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అంటోంది ఇజ్రాయెల్. వరుసగా గత 10 నెలల నుంచి పాలస్తీనాపై యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాంతీయ యుద్ధాన్ని నివారించడానికి అమెరికా ఛాయాశక్తుల కృషి చేస్తోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులివాన్ ఆదివారం కెనడాలో చెప్పారు. ప్రస్తుతానికి పరిస్థితులు మాత్రం అదుపులోనే ఉన్నాయన్నారు సులివాన్. హెజబుల్లాపై తాము విజయం సాధించామని ఇజ్రాయెల్ చెబుతోంది. అదే సమయంలో ఇటు హెజబుల్లా, ఇరాన్ కూడా ప్రస్తుతానికి తాము యుద్ధానికి పోవడం లేదని స్పష్టం చేశాయి. దీంతో వెంటనే ఇజ్రాయెల్ విమానాశ్రయాలను కూడా తెరిచింది. ప్రజలను ఒక చోట పెద్ద మొత్తంలో గుమి కూడా రాదని హెచ్చరించింది. తమ మిలిటరీ బేస్కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని తేల్చి చెప్పింది. తక్షణమే మరోమారు దాడులు జరిగే అవకాశాలు లేవని ఇజ్రాయెల్ కూడా భావించింది. వాస్తవానికి ఆదివారం కైరోలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు జరగాల్సి ఉంది. అయితే హమాస్ బృందం ఆదివారం సాయంత్రం కైరో నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయింది. దీనికి కారణంగా చెబుతూ ఇజ్రాయెల్ కొత్త షరతులు విధించడంతో దానిపై అధ్యయనం చేయాల్సి ఉందని హమాస్ మిలిటెంట్లు ఒక ప్రకటనలో వివరించారు. అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్పై విరుచుకుపడింది హమాస్. అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ను గెలిపించుకోవడానికి బలవంతంగా కాల్పుల విరమణ చర్చలకు ఇజ్రాయెల్, పాలస్తీనాను రప్పిస్తున్నారని మండిపడింది హమాస్. ఇక హెజబుల్లా విషయానికి వస్తే గత నెల 30న బీరూట్లో తమ కమాండర్ ఫౌజ్ షకూర్ను ఇజ్రాయెల్ చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది. అయితే ఆదివారం 320 కంటే ఎక్కువ క్షిపణులు ప్రయోగించింది. దీంతో పాటు డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఉత్తర ఇజ్రాయెల్లోని 11 ఆర్మీ బ్యారెక్లను లక్ష్యంగా తీసుకుని దాడులకు దిగింది. మొసాద్ ఇంటెలిజెన్స్ సర్వీస్పై దాడులు చేయడమే తమ లక్ష్యమని హెజబుల్లా సెక్రటరీ జనరల్ హమాస్ నసరుల్లా ఆదివారం నాడు చెప్పారు. ఈ దాడుల విషయం తెలుసుకున్న వెంటనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. దేశాన్ని రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎవరైతే తమకు కీడు తలపెడతారో తాము వారికి కీడు తలపెడతామని హెచ్చరించారు నెతన్యాహు.
ఇదిలా ఉండగా మధ్య ప్రాచ్యానికి పెద్ద ఎత్తున నేవీతో పాటు ఎయిర్ డిఫెన్స్ను పంపించింది అమెరికా. ఇరాన్తో పాటు దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్పై దాడులు చేస్తే తాము రంగంలోకి దిగుతామని హెచ్చరించింది. అయినా హెజబొల్లా మాత్రం ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. ఇదిలా ఉండగా జూలై నెలాఖరులో ఇజ్రాయెల్ ఇటు హమాస్కు చెందిన కీలక నాయకుడు ఇస్మాయిల్ హానియాను ఇరాన్లో చంపేసింది. అలాగే బీరూత్లో హెజబొల్లా కమాండర్ షకూర్ను లేపేయడంతో ఇటు ఇరాన్, లెబనాన్ ఇజ్రాయెల్పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాయి. తమ టైం టేబుల్ ప్రకారం ఇజ్రాయెల్పై దాడులు చేస్తామంటోంది ఇరాన్. ఇదిలా ఉండగా ఆదివారం నెతన్యాహు ఇటు హెజబొల్లాను అటు ఇరాన్ను కలిసి హెచ్చరికలు జారీ చేశారు. తాజా దాడులతో కథ ముగియలేదు, తమ తడాకా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఇరు దేశాలకు చెందిన సరిహద్దుల్లో వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ వాదన ఏమిటంటే తమ దేశం సరిహద్దులో ఉండే హెజబొల్లా ఫైటర్స్ను అక్కడి నుంచి తరలిస్తే తమ పౌరులు తమ ఇళ్లకు సురక్షితంగా వెళ్లిపోతారని చెబుతోంది. దీనికి హెజబొల్లా సమాధానం ఏమిటంటే ముందుగా పాలస్తీనాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి చేస్తోంది. గాజాకు ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే తాము ఖాళీ చేస్తామని షరతు విధిస్తోంది. మరి దీనిపై ఇజ్రాయెల్ సమాధానం ఏమిటో వేచి చూడాల్సిందే.